కమిషనర్ గారికి దీనిలో పూర్తి అవగాహన ఉంది. వారేం కొత్త కాదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న అధికారుల్లో ఒక టౌన్ డిఎస్పీ గారు తప్ప, దీక్ష గారు తప్ప మిగతా అందరూ కూడా దీంట్లో అవగాహన ఉంది. అందరూ పనిచేసిన వాళ్ళే, అందరూ చక్కగా సమన్వయం చేసుకోవాలని నారాయణ సార్ మాట్లాడే ముందు నగర రిక్వెస్ట్, మేయర్ దేవరకొండ సుజాత గారి రిక్వెస్ట్ ఏమిటంటే వివిధ శాఖల్ని కోఆర్డినేట్ చేసే బాధ్యత నెల్లూరు నగర కార్పొరేషన్ శేషగిరిరావు గారు చూస్తారు. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి 20 చూసుంటా, 20 రొట్టెల పండుగ చేసినాడు ఆయన. కాబట్టి శేషగిరిరావు గారు ఫోన్ చేస్తే ఏ డిపార్ట్మెంట్కైనా అది నారాయణ సార్ చేసినట్టే, నేను చేసినట్టే, అజీజ్ గారు చేసినట్టే. ఎప్పుడు దాకా రొట్టెల పండుగ అయిపోయిన దాకా అవతలొద్దు, రొట్టెల పండుగ అయిపోయిన దాకా వారు కూడా రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి లాస్ట్ ఫంక్షన్ ఇది. రిటైర్ అయిన అడిగి పోనేమో ఏదో రకంగా తీసుకొని వచ్చి మళ్ళీ రొట్టెల పండుగ కన్నిటికి పెడతాం, దానికి ఇబ్బంది లేదా. ఒక 100 మందితో ఈ యొక్క బారాషాయి దర్గా కమిటీ కూడా వేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఒక వారం రోజుల్లో వారు కూడా అందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి డిఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే కడప పీఠాధిపతి ఆ యొక్క గంధం రోజు ఇచ్చేస్తారు. వారికి ఏదైతే అధికారిక లాంఛనాలతో మన జిల్లా బార్డర్ నుంచి బారాషాయి దర్గా దాకా, మళ్ళీ దర్గా దగ్గర నుంచి జిల్లా దాటిన దాకా పూర్తి అధికార లాంఛనాలతో ఇవ్వటం మన సాంప్రదాయం. అనేక సంవత్సరాలుగా ఇది వస్తుంది. దాన్ని కూడా కొంచెం కాస్త మన ఈద్గా కమిటీ నాయకులు అజీజ్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు. కాబట్టి దానికి కూడా సహకరించి వారిని గౌరవంగా తీసుకొని వచ్చి గౌరవం పంపించే బాధ్యత కూడా పోలీస్ శాఖ అని చెప్పని ప్రధానంగా తెలియజేస్తున్నా. ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ ఉన్నాయమ్మా? ఇరిగేషన్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, కార్పొరేషన్ అయిపోయింది, పోలీస్ అయిపోయింది. ఇంకేమైనా డిపార్ట్మెంట్స్ ఏమన్నా ఇంపార్టెంట్ ఏదంటే ఫిషరీస్ అయిపోయింది, గజేతగాళ్ళు, డిఎంఎండ్హెచ్ఓ మెడికల్ అండ్ హెల్త్ అయిపోయింది, టూరిజం వచ్చినా అమ్మా. ఏ అమర్ ఏం చేస్తున్నావు స్పెషల్ ఈసారి? బోట్లు ఏం చెప్తున్నావా? 3 బోట్లా? బాగా తిప్పాలి బోట్లు, ఓకేనా? రైట్. నీకు చెప్పేది ఏమైనా చూసుకుంటావు కదా, ఒక 6-7 చూసుకుంటావా? వెరీ గుడ్. నీకు చెప్పలే, జాగ్రత్తగా చూసుకో. కూడా ఆ సీసీ కెమెరాల ద్వారా మనం మానిటరింగ్ చేయడం అలవాటే. దాన్ని మేము ప్రధానంగా ముందుగా పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పని గత సంవత్సరం ఏ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయో ఎంత కార్పొరేషన్ లిస్టు ఉంది, ఆ లిస్టు పోలీస్ శాఖ మీరు ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. రెండు నాకు తెలిసి ఆ టైంలో పెళ్ళిళ్ళు కూడా ఏమి లేవు నాకు తెలిసినంతవరకు. కాబట్టి వీళ్ళు నన్ను కళ్యాణ మండపాలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ రాలేదా, గౌరవం రాలేదా, వెంటనే తొందరగా కోఆర్డినేట్ చేసుకుంటుంది. మెయిన్ అది పార్కింగ్ పాయింట్స్ మొత్తం కాదు. ఫిషరీస్ వచ్చినారండి. మామూలుగా మీరు ప్రత్యేకంగా చెప్పేది ఉంది, సంవత్సరం చేసి అలవాటు ఉంది, దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. 2 ఫైర్ ఇంజన్లు కొన్ని ఇక్కడే పెట్టాలండి. ఫైర్ ఇంజిన్ ఇక్కడ పెట్టాలా, ప్రతి షాప్లో కూడా అది ఐడెంటిఫై చేయాలి. ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 100% పూర్తి చేస్తాడు అన్నీ. ఓకే సరే, దీని గురించి కాస్త డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పెడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా డబుల్ అవుతుంది. అందువల్ల దీన్ని హై క్వాలిటీగా నీట్గా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎవరైనా మాట్లాడతామంటే 1 by 1 మాట్లాడండి.